ఓకే అమ్మా, గుడ్. మొత్తం తనకే అప్పు చెప్పాను సార్. బాగా జరుగుతుందా? ఇది అగ్రికల్చర్ పెవిలియన్ పెట్టి డైలీ వెరీ నైస్. సార్ న్యాచురల్ ఫార్మింగ్ సార్. న్యాచురల్ ఫార్మింగ్ ఎంత ఉంది జిల్లాలో ఇప్పుడు? సార్ 49,000 ఎకరాలు తీసుకెళ్ళాం సార్. 23,000 ఎకరాలు ఎంత? 149 గ్రామాల నుంచి 288 గ్రామాలు స్ప్రెడ్ చేశాం సార్. ఇప్పుడు ఎంత ఉంది సార్? ఎంత కల్టివేషన్ ఎంత ఉంది? 50,000 ఎకరాలు సార్. 50,000 ఎకరాలు. ఏ బ్రేకప్ సార్? మొత్తం మనకు ఉన్నటువంటి 140. వరి ఎక్కువ ఉందా? ఏమేమి ఉందండి? వరి మేజర్ సార్. మనకు ఎంత వరి ఉంది? వరి 23,000 ఎకరాలు సార్. రిమైనింగ్ 27,000 ఎకరాలు ఏమేమి క్రాపులు ఉన్నాయి? కాటన్ 10,000 ఎకరాలు ఉంది సార్. తర్వాత మిర్చి వచ్చేసి 6,000 ఎకరాలు ఉంది సార్. ఇప్పుడు మనం ట్రేసబిలిటీ ఎంతవరకు చేయగలుగుతున్నాం? అంతవరకు పోయలేదు. ఇంకా 2,000 మంది రైతులకి ట్రేసబిలిటీ చేస్తున్నాం సార్. S2S కింద ఇచ్చాం సార్. 50,000 ఎకరాల్లో సర్టిఫికేషన్ ట్రేసబిలిటీ ఎంతవరకు పోయాం? 2,000 మందికి ఇస్తున్నాం సార్. 2,000 ఎకరాలు. 6,700 ఎకరాలు సార్. ఎన్టీఆర్ జిల్లా న్యాచురల్ ఫార్మింగ్ హైయెస్ట్. ఏంటంటే కోఆపరేటివ్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, ది హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్ బ్యాంక్ ఇండియాలో నెంబర్ 1 సార్. మా CEO గారు లాజికల్ గా తీసుకెళ్ళాలి మనం. అదే సార్. ఇప్పుడు మేము దీని మీద ఇప్పుడు PM కదా సూర్య గారు దాని మీద ఎక్కువ పెట్టండి. డ్రోన్స్ అది కూడా అది కొత్త డ్రోన్స్ పెట్టండి, ఇది పెట్టండి, బాగా చేయండి. మీరు స్ట్రాంగ్ గా లాస్ట్ ఇయర్ 11,300 కోట్ల బిజినెస్, అందులో 8,000 కోట్లు రుణాలు ఇచ్చాము. 3,000 A to Z కంప్యూటరైజ్ చేస్తారా? కంప్లీట్ అయింది. రికవరీ ఎంతవరకు వస్తుంది? 90%. 90. దాని ఇంకా పెంచాలా? డాక్రా టార్గెట్ వచ్చేసరికి 8,000 గ్రూప్స్ ఉన్నాయి సార్. ఉన్నాయి. డాక్రా వాళ్ళంతా 0.02% ఇది నాన్ రికవరీ. అది ఉందండి. వాళ్ళు బాగా చేస్తున్నారు. నమస్కారం. నమస్తే అమ్మా. మళ్ళా మనకు మీటింగ్ కూడా. నమస్కారం. ఎక్కడమ్మా? ఎవరమ్మా మీది? మైలవరం నుండి వచ్చాను సార్. వచ్చేసి నా సొంత పొలంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించి ఎలాంటి కెమికల్ వాడకుండా నేను ఎంత వేస్తున్నావమ్మా? సార్ ఎంత వేస్తున్నావు? ప్రకృతి వ్యవసాయం చేసుకుంటాను సార్. 2 ఎకరాలు. ఎప్పటి నుంచి చేస్తున్నావా? 5 ఎకరాల నుండి 5 సంవత్సరాలు బట్టి చేస్తాను. ఇప్పుడు అన్ని పంటల్లో ఎకరాకి ఎంత వస్తుందమ్మా నీకు? నాకు వచ్చేసి వరి వచ్చి ఎకరం పండిస్తాను సార్. మిగతా ఎకరం మిల్లెట్స్ పండించుకుంటాను సార్. మార్కెటింగ్ కూడా నేనే తయారు చేసుకుంటాను. ఒక నెలకు వచ్చేసి 20 నుండి 25,000 వరకు నాకు ఆదాయం వస్తుంది సార్. 20 నుంచి 25,000 నెలకు. అవును సార్. అంటే మొత్తం కలిసి నీకు 12,250,000 వస్తుంది. మా వారు సపోర్ట్గా ఉంటారు. ఆయన ఏమో బండి మీద తీసుకెళ్తారు సార్. ప్రతిరోజు ఆకుకూరలు కూరగాయలు కూడా ఆయన మార్కెటింగ్ చేసుకుంటాడు, అమ్ముతారు ఊర్లో ఎమ్మబడి. నేను మాత్రం మైలవరం మండలంలో 10 MDO ఆఫీసులో నేను స్టాల్ పెట్టుకుంటాను సార్. ప్రతి వారం పెట్టుకుంటాను. మా ఆయన గారినేమో మన కలెక్టర్ ఆఫీస్ గారికి మళ్ళీ వ్యవసాయం ఎవరు చేస్తారు? మా వారు చేస్తారు సార్. నేను మా పిల్లలు చేసుకొని పని చేసుకుంటారు. దీనివల్ల నాకు మంచి ఆదాయం వస్తుంది సార్. పిల్లలు కూడా ఒక పాపనేమో ఇంజనీరింగ్ చదువుతున్నారు, బాబా బీటెక్ చదువుతున్నారు సార్. ఇద్దరిని బాగా చదివిస్తున్నావు. గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరేంటమ్మా? ఎక్కడిది? నేను తిరువూరు నుండి వచ్చాను. కూరగాయలు తిరువూరులో పండించినవి సార్. ఎక్కడ అమ్మగలుగుతున్నామ్మా? సార్ నేను వచ్చేసి ఏవో ఆఫీస్ దగ్గర అమ్ముతాను సార్ వారము. తర్వాత వచ్చేసి మార్కెటింగ్ చేసుకుంటున్నాను సార్. ఎంతవరకు ఎంత ఉందమ్మా? ఎంత వేసావు? ఎకరం సార్. ఎకరం ఎంత వస్తుందమ్మా నీకు? ఎకరానికి వచ్చేసి 25,000 వస్తుంది సార్ నెలకి. నెలకి 25,000 సంపాదిస్తాం. అలాగే మన గట్టు చుట్టూరు బోర్డర్ క్రాప్ వేసుకోవడం జరిగింది సార్. అలాగే కూరగాయలు, ఆకుకూరలు అన్ని ఎకరంలో అన్ని రకాలు. మీ ఊర్లో ఎంతమంది వేసారమ్మా ఇది? మా ఊర్లో వచ్చేసి 62 మంది వేశారు సార్. రామన్నపాలెం గ్రామం. ఓకే అమ్మా, గుడ్. కంగ్రాచులేషన్. పెట్టు, నువ్వు వాడు. బండింగ్ చేసుకోండి సార్. దాని మీద అడిషనల్ ఆదాయం తీసుకుంటున్నాను. నాకు అర్థమైంది కాన్సెప్ట్. ప్రోగ్రామ్ గారు మీ స్టాల్ ఉందా? ఎంత మొత్తం ఎంత ఉంది మొత్తం? ఏం సార్? టర్న్ ఓవర్ 20,000 కోట్లు సార్. 20,000 కోట్లు. ఎన్ని ప్లాంట్లు ఉన్నాయి? మొత్తం ఇండియాలో 2 ఉన్నాయి సార్. ఓమన్లో ఉంటుందండి. మన సూరత్ దగ్గర ఒక ప్లాంట్ 24 లక్షలు తయారు చేస్తుంది. తర్వాత మన షాజాన్పూర్ అని యూపీ 12 లక్షల టన్నులు తయారు చేస్తాం. ఓకే. అది కాకుండా 15 లక్షల టన్నులు ఇంపోర్ట్ చేస్తాం. ఇప్పుడు జిల్లానయా ఇది? ఎన్ని వేల ఎకరాలు ఉంది మీకు పామాయిల్? 25,000 ఎకరాలు. 25,000 ఎకరాలు.
కొబ్బరి ఎక్కడి నుంచి ఇది మా కాన్స్టిట్యున్సీ సార్. ఊరికే స్కాటర్డే కదా. మైలవరం టోటల్ గా మల్లెపూలు హైయెస్ట్ పండుతుంది సార్. ఎంతవరకు వచ్చిన మల్లెపూలు ఎంతవరకు వేస్తున్నాయి? ఎక్కడే పోతున్నాయి? కంట్రీ మొత్తం వెళ్తాయి సార్. కానీ మధురైలో అన్ని టెంపుల్స్ కి వెళ్తాయి సార్. ఎన్ని ఎకరాలు వేస్తున్నారు? దాదాపుగా 1000 ఎకరాలు ఉంది సార్. హైయెస్ట్ మన టోటల్ స్టేట్ లోనే హైయెస్ట్ మల్లెపూలు పండించేది ఎక్కడే సార్. చెంటగూడ దాన్ని ఏమైనా మీరు ఇంకా ఒక క్లస్టర్ తయారు చేసి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ కానీ అట్టుపోతే పర్ఫ్యూమ్స్ కానీ ఆయిల్ కానీ ఏంటా? ఓకే.